నమస్తే, మీ పేరు? శ్రీను అండి. నా పేరు శ్రీను. ఎక్కడి నుంచి వచ్చారు భవాని మీరు? మాది పిఠాపురం. పిఠాపురం నుంచి వచ్చారు. పిఠాపురం వేడిగా అమ్మవారి దర్శనం అయిందా? అమ్మవారి దర్శనం బాగా అయింది. పిఠాపురం నుంచి మేము వనయాత్ర చేసుకొచ్చామండి. నడక నడకన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. కాలినడకే. ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం మరి ఏటే కానీ మజ్జిగ కానీ పెరుగు కానీ అన్ని మంచిలు కానీ ఫ్రూట్స్ కానీ ఇంకా అన్ని లోటు లేకుండా భోజనాలు కానీ చాలా బాగా పెట్టారు. అలాగే మన విజయవాడకి వచ్చేసిన తర్వాత కూడా విజయవాడలో కూడా చాలా బాగా పెట్టారు. పలహారం కూడా ప్రతి ఒక్కరు ఇప్పుడు లైన్లోకి వెళ్ళేటప్పుడు కూడా మజ్జిగ మంచినీళ్ళు వాటర్ మొత్తం అన్నీ ఇప్పుడు లైన్లో ప్రసాదం కూడా ఇచ్చారు. మన పులిహార కానీ ఏం తిన్నా సరే మన అమ్మవారు లడ్డు పలహారం తిన్నట్టు ఉంది ఈ సంవత్సరం. బాగుందండి, క్వాలిటీ బాగుంది. ప్రతి సంవత్సరం మాలేస్తాను చల్లగా నేను ప్రతి సంవత్సరం వస్తాను. మొన్న వచ్చి 2 వారాలు అయింది విజయవాడ. ఆ వాళ్ళు మళ్ళీ దర్శనం చేసుకుని వెళ్ళాను. అంటే ఈ వనయాత్రలో అవుతుందో అవదో అని భయం వేసింది. కానీ ఎంత ఫ్రీగా అవుతుందని మేము దారిలో కూడా అనుకోలేదు. కాళ్ళు బొగ్గులు చేయని సరే మేము అవుతుందా అవదా 2 రోజులు పడేద్దాము అని టెన్షన్తో ఉన్నాం. ఇంటికాడ మాటలు కూడా టెన్షన్తోనే ఉన్నారు. కానీ ఇలా ఉన్నాయంటే అందరికీ ఫ్రీగా ఉండాలి, హ్యాపీగా ఉంది. ఫోన్ చేసి చెప్పారా దర్శనం అయిందా? దర్శనం అయిందంటే అయ్యి బాబా అంత దర్శనం అంత బేగా అయిపోయిందా, అంత సింపుల్గా అయిందా ఆ దుర్గమ్మదల దేవాల ఆయన వాళ్ళు చాలా సంతోషం పడ్డారు. కానీ ఎప్పుడు ఈ సంవత్సరం ఉన్నట్టయితే ఎప్పుడు కూడా లేదు. ఇలాగే ఈ రోడ్లు వేస్తాం కానీ మాకు నడిచి వచ్చామంటే ముందుసారి వచ్చినట్టు గొచ్చి మీద నడిచాను నేను. క్యూ లైన్ అంతా కూడా ఇలా మేటలు వేసారా? మొత్తం మేటలు. చివరి నుంచి ఎక్కడైతే నడకబట్టామో మేము స్నానాలు చేసిన కాడి నుంచి మొత్తం అంతా మేటలు. ఈ సంవత్సరంలో అయితే ఈ చంద్రబాబు నాయుడు కానీ మా పవన్ కళ్యాణ్ గారు మా ఊరు ఎమ్మెల్యే గారు కానీ ఇంత డెవలప్ దేవస్థానానికి భక్తులకి ఇబ్బంది లేకుండా చాలా బాగా చేశారు. అంటే మీరు ముఖ్యంగా మాల్లో ఉన్నారు, మరి స్నానాలు చేసే చోట మీకు ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? అసలు చాలా బాగున్నాయండి. అసలు ఇలాగ జరుగు ఇలా ఉండు ఇలా ఉంటాం పొలియోళ్ళు కానీ మేము కానీ గుద్దులాడుకుని కానీ తానాలు కానీ ఏమీ లేదు. ఎవరికి వాళ్ళకి వెళ్ళి తిని వస్తాం కానీ ఇన్నాళ్ళ బ్యాగులు కూడా దాచుకునేవాడు కానీ సెల్లఫోన్లు కానీ దాచుకుని దొంగలు కానీ ఎక్కువ ఉండేవారు. ఇప్పుడు ఆ ఏరియా కూడా లేదు అక్కడ. అలాగే ఇప్పుడు నేను ఒక్కడే వచ్చి ముగ్గురు వచ్చాం, ముగ్గురులో ఇడిపోయాం ఇద్దరం. నేను ఒక్కడిని వచ్చాను, బ్యాగ్ అలా పెట్టి స్నానం చేసుకెళ్ళాం. అలాగే వనయాత్రలో కూడా బ్యాగ్ ఉంది, ఎవరు కూడా ముట్టుకోలే. విజయవాడలో అయితే మాత్రం ఈ సంవత్సరం అయితే ఇంకెప్పుడు ఓ ఇంచుమించులో 10 సంవత్సరాలు 15 సంవత్సరాల కింద చూశాను, ఇప్పుడు చూశాను. అంటే ఈ స్థానిక కలెక్టర్ గారు చెప్తున్నారు, ఎవరైనా విఐపీలు వచ్చినా కానీ భక్తులకి ఎక్కడ కూడా మేము ఆటంకం కలిగించము, వాళ్ళకి 10 నిమిషాల్లో దర్శనం కల్పిస్తామని చెప్తా ఉన్నారు. ఎవరన్నా మీకు వెయిట్ ఎక్కువ చేశారా మీరు క్యూ లైన్లో? ఎక్కడ లేదు, మొదలెట్టి తానం చేసి వచ్చిన కాడ పలహారం తీసుకొని డైరెక్ట్గా వెళ్ళిన కాడికి మళ్ళీ ఆగలేదు, దర్శనానికి ఆగలేదు, అమ్మను చూసేదాకా మేము ఆగలేదు. అస్సలు ఎప్పుడు కూడా అక్కడి నుంచి మొదలెట్టి ఇక్కడికి వెళ్ళిపోయేదాకా కూడా ఇలాగ 2 నిమిషాలు ఆగలేదు. అలాగే వెళ్ళిపోయి అమ్మని దర్శనం చేసుకున్నాక అప్పుడు ప్రశాంతంగా. ఎలా ఉందండి అధికారుల స్పందన కానీ ఇక్కడ క్లీనింగ్ విషయంలో కానీ ఎలా ఉంది అసలు? మెయిన్ క్లీనింగ్లో అయితే ఎక్కడ ఒక బాటిల్ కూడా కాపాడతలేదు. ఒక బాటిల్ కానీ ఒక ఎక్కడ కానీ ఒక పువ్వు కానీ ఒక డొక్క కానీ ఏది కూడా మన ఇంటికాడ ఎలా తుడుచుకుంటుందో అలా అంత నీట్గా ఉంది. శుభ్రం కూడా చాలా బాగుంది. ఆఖరిగా ఏం చెప్తారు ఈ పాలక మండలి గురించి కానీ రాష్ట్ర ప్రభుత్వం గురించి కానీ ఏర్పాట్ల మీద ఏం చెప్తారు? ఈ రాష్ట్రం ప్రభుత్వం ఇలాగ ఉండాలని ఎప్పుడు కూడా ఏర్పాట్లు. ఈ ప్రభుత్వంలో ఉండగా ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు అలా 30 సంవత్సరాలు ఈ ప్రభుత్వంలో ఉంటే ఈ గుళ్ళు దేవస్థానాలు బాగుపడతాయి. ఇన్నాళ్ళు అయితే నేను వచ్చాం కానీ ముంగటాడు కానీ వచ్చాం, అసలు బాగోలేదు. మన జగన్ ప్రభుత్వంలో అయితే బాగలేదు. పార్టీ బిల్డింగ్ అనే కాదు నాకు దేవస్థానం బిల్డింగ్ భక్తులు ఇబ్బంది పడకుండా ఉండాలి. మేము ఎక్కడి నుంచో దూరంగా నా వనయాత్రలు చేసి మేము అందరూ దూరంగా వస్తుంటాం, మాకు ఇబ్బంది లేకుండా ఉందంతే. గతంతో పోలిస్తే పూర్తిగా పరిస్థితులు మారాయి. ఇక్కడ చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. లైటింగ్ అయితే దేనికన్నా నడిచి రోడ్డు మీదకి వెళ్ళేదాకా రైల్వే స్టేషన్కి వెళ్ళేదాకా కూడా ఈ గుడ్డ ఉందండి, మ్యాట్ వేస్తుంది. చాలా బాగుంది. ఈ ప్రభుత్వానికి కుటుంబానికి అందరికీ కూడా నమస్కారం. జై దర్గా, జై జై దర్గా. నమస్తే, మీ పేరు? నా పేరు రామకృష్ణ. ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? కోదాడ, తెలంగాణ. ఏంటి ఎలా అనిపించింది అమ్మవారి దర్శనం చేసుకున్నారు? చాలా బాగుంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగుంది, అద్భుతంగా ఉన్నాయి. ఊహించారా ఇంత తొందరగా దర్శనం అవుతుంది? ఊహించలేదు. ఎంత టైం పట్టింది మీకు? మాకు మినిమం 1.5 అయిపోయింది. 1.5 అవర్లో అయిపోయింది కంప్లీట్. అంటే అక్కడ దర్శనం చేసుకున్నప్పుడు లాగేస్తున్నారా లేదంటే నీట్గానే ఉంచి చూడనిస్తున్నారా? చాలా మంచిగా చూసుకొని అమ్మవారి దర్శనం అయిన తర్వాతనే పక్కకు పంపించేస్తున్నారు. ఎలా ఉంది అలంకరణ? ఎలా ఉంది అమ్మవారిది? ఈరోజు బాగుంది. పోయిన సండే వచ్చిన మళ్ళీ ఈ రోజు వచ్చాము. నవరాత్రిలో 2 సార్లు 2 times. ఇబ్బందులు ఎదురైనాయా మీకు 2 సార్లు? అంటే ఇబ్బందులు లేవు, ఇబ్బందులు ఎలాంటివి లేవు. మహాకూటమి ప్రభుత్వం వచ్చింది కదా, ప్రభుత్వం ద్వారా చాలా మంచిగా అనిపించింది.
పోయిన నెక్స్ట్ కంటే ఇప్పుడు చాలా అద్భుతంగా ఉంది. ఏర్పాట్లు కూడా చాలా గలంగా ఉన్నాయి. మాకు కూడా చాలా మంచిగా అనిపించింది. అంటే లాస్ట్ టైం ఎప్పుడన్నా వచ్చారా మీరు ఈ టెంపుల్కి? అంటే దసరా నవరాత్రి సందర్భం మేము నెలలో 3 times 4 times వస్తూనే ఉంటాం మ్యాక్సిమం. డెవలప్మెంట్ ఏమైనా కనిపిస్తుందా ఈ టెంపుల్లో? డెవలప్మెంట్ బాగానే ఉంది, చాలా బాగుంది. అద్భుతంగా లైటింగ్ కానీ, క్యూ లైన్లు కానీ, వాటర్ సదుపాయం కానీ, పాలు ఇవ్వటం కానీ, మజ్జిగ ఇవ్వటం కానీ చాలా ఉన్నాయి. ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగా చేస్తున్నాం. ఇక్కడ ముఖ్యంగా మీరు భోజనం చేశారా? చేసాము. ఎలా ఉందండి ఈరోజు? చాలా బాగుంది, క్వాలిటీ బాగుంటుందా? చాలా బాగుంది, చాలా బాగుంది. మేము పుష్కర ఘాట్లో చేసినాం భోజనం. మాకు అక్కడ మ్యాక్సిమం ఒక 7-8 ఐటమ్స్తో పెట్టారు. చాలా బాగుంది. అధికారులు కానీ, పోలీసులు కానీ భక్తులకి స్పందించే విషయంలో ఎలా ఉందండి అసలు? చాలా బాగున్నారు, స్పీడ్గా ఉన్నారు వాళ్ళు, చాలా స్పీడ్గా ఉన్నారు. బాగుంది. డిపార్ట్మెంట్ కూడా మంచి సౌకర్యం అందిస్తున్నారు. మాకు అవసరాలకు కూడా ఏమన్నా డౌట్లు ఉన్నా కానీ క్లారిటీగా చెప్తున్నారు. వాళ్ళు ఇబ్బంది పడకుండా, కోపడుకోకుండా చాలా జాగ్రత్తగా పద్ధతిగా చెప్తున్నారు. ఇబ్బంది. ఎంతమంది వచ్చారండి మీరు కోదాడ నుంచి? మేము ఒక 4 members వచ్చినాం. 4 members అందరూ సాటిస్ఫైడ్ అండి ఇక్కడ? ఓకే అద్భుతంగా ఉంది. డెకరేషన్స్ ఎలా ఉన్నాయండి? లైటింగ్స్ కూడా చాలా ఎక్కువగా పెట్టారు ఈ సంవత్సరం విజయవాడ మొత్తం. అద్భుతంగా ఉంది. నైట్ చూసారా మీరు? నైట్ వ్యూ చూసాము. 12:30 దాకా ఉన్నాం నైట్. చాలా బాగుంది. అంటే విజయవాడ ఉత్సవం అని చెప్పి ఈ సంవత్సరం నుంచి 1 City 1 Celebration కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు చూస్తే సాంస్కృతిక కార్యకలాపాలు కానీ, పొన్నమి ఘాట్లో డ్రోన్ షోలు కానీ ఇవన్నీ చేస్తున్నారు. మీరు పాల్గొన్నారా? వాటిలో చూసారు? సంస్కృతిక కార్యక్రమాల్లో నాట్య కళాకారులు అన్నిటి పాల్గొన్నాం. మేము 10:30 కాడ నుంచి మ్యాక్సిమం 12:30 వరకు ఉన్నాం. అయితే 12 కల్లా క్లోజ్ చేసేసారు. 10:30 డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళిపోమంటే వెళ్ళిపోయాను. చాలా అద్భుతంగా చేశారు. చాలా బాగుంది. అలా వస్తూనే ఉన్నాం కానీ ఈ సంవత్సరం అంతా అనిపించలేదు. ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది. ఓకే థ్యాంక్ యూ. మహాత్మా గాంధీ అంటే మనకు వచ్చేది ఎప్పుడు గుర్తుంటుంది ఖద్దర్. ఖాదీ అంటే ఇమ్మీడియట్ గుర్తొస్తుంది. దానికి కారణం స్వదేశ ఉద్యమం. ఈ రాట్నమే దేశానికి ఆయుధమైంది, తిరుగుబాటు సాధనమైంది. కడాన మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టే మహత్తర కార్యక్రమానికి ప్రధానమైన కారణం ఈ ఖాదీ రాట్నం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్న ఒక స్ఫూర్తినిచ్చి ముందుకు పోయాం. ఆ మహనీయుడు మనకు నేర్పించింది సత్యం, అహింస, స్వదేశీ, గ్రామ స్వరాజ్యం. లాల్ బహదూర్ శాస్త్రి చాలా తక్కువ సమయం ఉన్నాడు కానీ జై కిసాన్, జై జవాన్ ఒక నినాదం. దేశాన్ని రక్షించుకోవాలి, తిండి పెట్టే రైతులను గుర్తుపెట్టుకోవాలని చెప్పిన ఏకైక వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు. అలాంటి మహనీయులకి నివాళులర్పిస్తూ ఈరోజు మనం సమావేశమైంది ఒక స్ఫూర్తిని నింపడానికి. భవిష్యత్తులో ఏ విధంగా ఈ స్వదేశీ ఉద్యమం నాకు ఏమాత్రం లేదు. సంతానంగానే మనకు అందరికీ జ్ఞాపకం పాత రోజులు. ఊర్లో తయారయ్యే వస్తువులు, అవసరమైన వస్తువులన్నీ సంతకు తీసుకొస్తాం. వారానికి ఒక రోజు ఆ సంతకు పోయి అన్ని వస్తువులు కొనుక్కుంటాం. అది ఆ రోజు మార్కెట్ వ్యవస్థ. ఈరోజు నాకు కాజీ సంత గ్లోబల్ సంతగా ఇండియన్ ప్రోడక్ట్స్కి తయారవుతున్న దాంట్లో అనుమానమే లేదు. ఇప్పటికే ఆ దిశగా మనం ముందుకు పోతున్నాం.